% కూడా చేస్తున్నాం. అవేర్నెస్ చాలా వచ్చింది. మన ఆంజనేయ స్వామి చెప్పిండు, మన ప్రపంచంలో మనదే ప్రజాస్వామ్యంలో అత్యధిక మంది ఓటర్లు కానీ దేశం కానీ ఇప్పటికీ మన చుట్టూ మనతో పాటు మన స్వతంత్ర పక్క దేశాల పరిస్థితి ఎట్లా మనందరూ తెలుసు. కానీ ఇంత పెద్ద దేశం, ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్నా కానీ విజయవంతంగా మన దేశం అదేవిధంగా ఆర్థికంగా కూడా ఎదుగుతుంది. దీనికి మనందరం కూడా ఓటు హక్కును వినియోగించుకుందాం, అందరిలో కూడా మార్పుదామని కోరుకుంటున్నాం. ఈ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీటింగ్ హాజరైనటువంటి ఏసీఎల్పీ గారికి, డిఆర్డిఓ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా, హాజరైన అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చాలా విపులంగా ఆయన సందేశం ఇచ్చారు. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది. దాని ప్రకారంగా ముఖ్యంగా ఒక రోజు ముందు ఈ ఎలక్షన్ కమిషన్ అంటే రిపబ్లిక్ డే అంటే ఒక రోజు ముందు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి 25th జనవరి 1915 నాడు ఫామ్ కావడం జరిగింది. మనం ఈ నేషనల్ ఓటర్స్ డే కూడా మనం 2011లో ఫస్ట్లో స్టార్ట్ చేశాము. ఇది 60th నేషనల్ ఓటర్స్ డే. ముఖ్యంగా ఇది ఎందుకంటే చాలా మంది యూత్లో 18 years దాటిన వాళ్ళలో చాలా వరకు ఎన్రోల్ కావట్లేదు. వాళ్ళలో ఎంతో నిరాశక్త ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఓటర్స్లో పార్టిసిపేట్ కావడానికి అని చెప్పేసి వాళ్ళు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అంటే ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ దీంట్లో కానీ ఈ ఎక్సర్సైజ్లో కానీ పాల్గొన్నటువంటి ప్రైడ్ అంటే గౌరవంగా వాళ్ళు ఫీల్ కావడానికి అని చెప్పేసి కానీ ఆ విధంగా అందరూ ఎన్రోల్ కావడం అదొక వాళ్ళకు బాధ్యతగా చెప్పడం కోసమని ముఖ్యంగా ఈ నేషనల్ ఓటర్స్ డే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ రోజున మనం అది సెలబ్రేట్ చేసుకుంటాం. ముఖ్యంగా కొత్త ఓటర్స్ని మనం ఇందులో ఎన్రోల్ తీసుకొని వాళ్ళల్లో ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి మన భారతదేశంలో వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళ ఫ్రాంచైజీని ఎక్సర్సైజ్ చేసుకునేటట్లు మనం చూడాలి. వాళ్ళు దానికి గర్వంగా కూడా ఫీల్ కావాలి. ఆ విధంగా మనం అందరి కొత్త ఓటర్స్ అందరూ కూడా ఈ వ్యవస్థలో ఫ్రాంచైజీని ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి కోరుతూ, తర్వాత ఇక్కడ మనకి ఈ రాష్ట్రంలో అవార్డు వచ్చింది, దానికి కూడా మేడంకి అభినందనలు తెలుపుతూ తర్వాత ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు కృతజ్ఞతలు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఇక్కడ హాజరైన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, మన ఏఈఆర్ఓస్కి, బిఎల్ఓస్కి, మండలి స్థాయి ఆఫీసర్స్కి, ఓటర్స్కి, సీనియర్ సిటిజన్ ఓటర్స్కి, మీడియా రిపోర్టర్స్కి అందరికీ నమస్కారం. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇది చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఒక స్కూల్లో, ఇది పొలిటికల్ సైన్స్, ఇది సివిక్స్ బుక్స్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ స్పెషల్ రైట్ టు ఈక్వాలిటీ ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ ఒక డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇది రెగ్యులర్ ఎలక్షన్. సో అందుకని ఒక రైట్ టు ఓట్ కూడా, ఇది ఓటర్స్ డే కాబట్టి, సో రైట్ టు ఓట్ కూడా ఒక రైట్ ఉంది, ఒక హక్కు ఉంది. ఇది స్టాచ్యూటరీ రైట్, ఇది కాన్స్టిట్యూషనల్ రైట్, ఒక కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్, అండ్ స్టాచ్యూటరీ రైట్ ఇది based on the act of the parliament. So every citizen 18+ years of age is eligible to exercise his or her voting rights. Idi hakku undi. If it is not given, that citizen can go to the court or any suitable forum. అలాగే ఇప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది, కొంచెం ఇది బ్యాక్కి వెళ్తే, బిఫోర్ ఒక
రైట్ ఓటింగ్ రైట్ చాలా లిమిటెడ్ అప్పుడు. కొంచెం ఇప్పుడు ఉమెన్కి ఎప్పుడు రైట్ లేదు ఓటింగ్కి. అలాగే కొంచెం ఇది డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి కూడా అప్పుడు రైట్ లేదు, లిమిటెడ్. సో అందుకని ఒక వర్డ్ వచ్చింది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. మీన్స్ ఇది ఎవ్రీవన్ హూ ఇస్ అడల్ట్ 18+ years ఆఫ్ ఏజ్ ఇది రైట్ ఉంది ఓటు ఇవ్వడం. సో అందుకని ఇది వెరీ వెరీ ఇది ల్యాండ్ మార్క్. ఇది ఇండిపెండెన్స్ అయిన తర్వాత ద కాన్స్టిట్యూషన్ ఆల్సో అడల్ట్ ఫ్రాంచైజ్ ఒక హక్కు వచ్చింది. అలాగే ఇప్పుడు మీరు చూస్తే ఇది ఫస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సింగ్ గారు ఒక ఫస్ట్ ఎలక్షన్ ఆ టైంలో చాలా ఇది హర్కులియన్ టాస్క్, చాలా డిఫికల్ట్ టాస్క్. ఎట్లా ఇది ఎలక్షన్ కండక్ట్ చేయాలి ఇండిపెండెన్స్ అయిన తర్వాత. చాలా మంది ఇప్పుడు ఇలిటరేట్స్ కూడా అవగాహన కూడా లేదు. సో మీరు చూస్తే ఇప్పుడు ఇది సింబల్ అప్పుడు వచ్చింది. ఎందుకు సింబల్ ఇది ఉంటుంది? డిఫరెంట్ అదర్ కంట్రీస్లో ఇది సింబల్ ఇది అన్ని మన నుండి వాళ్ళు కాపీ చేసి అక్కడ యూజ్ చేస్తున్నారు. సింబల్ ఇది పార్టీ సింబల్ ఇవి అని. ఇప్పుడు లిటరసీ రేట్ చాలా తక్కువ, 50-51లో 20%, 30% అప్పుడు ఉంటుంది. సో అందుకని ఇది సింబల్ వ్యవస్థ, ఇది సింబల్ పెట్టాలి. సో చాలా మంది ఇప్పుడు నిరక్షర వాళ్ళు లిటరేట్స్ కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ వల్ల అండ్ గ్రోత్ వల్ల ఎకానమిక్ అండ్ సోషల్ సెక్టర్స్లో డెవలప్మెంట్ వల్ల ఇప్పుడు లిటరసీ రేట్ పెరిగింది. దాదాపు 65-70% ఉంది, 20% కంటే. వితౌట్ టేకింగ్ ద నేమ్ ఆఫ్ ఎనీ కంట్రీ, ఇది కొన్ని ఇది దేశంలో కంట్రీస్లో ఎలక్షన్ ప్రక్రియ ఇది లేదు. అక్కడ తర్వాత 10 years తర్వాత 15 years తర్వాత డిక్టేటర్షిప్, ఆటోక్రసీ ఇవి అన్ని వ్యవస్థ ఉంటుంది. కేవలం ఇది మన భారతదేశంలో నా ఓన్ కంట్రీ ఓన్లీ కంటిన్యూస్ ఎలక్షన్స్ ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్ కానీ జనరల్ ఎలక్షన్ కానీ ఎవ్రీ 5 years బికాస్ ఆఫ్ ఇంత వైబ్రెంట్ మన సిస్టమ్ ఉంటుంది. మీరు చూస్తే ఇది స్కూల్ స్టూడెంట్స్ కూడా రాలేదు కూడా ఇది కోర్స్ కరికులం. ఇప్పుడు ఒక సివిక్స్ బుక్స్లో డెమోక్రసీ కానీ సిటిజన్షిప్ కానీ ఫండమెంటల్స్ కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950-1951 మీద అండర్స్టాండింగ్ చాలా మందికి కూడా తక్కువ ఉంది. సో స్కూల్ స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు ఇది నిజామాబాద్ జిల్లాలో అవగాహన ఇవ్వడానికి కాలేజ్ స్టూడెంట్స్కి ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్స్ మనం ఇప్పుడు ఏర్పాటు చేశాము. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఓటింగ్ రైట్స్ సంబంధించి ఇప్పుడు ఇది చూస్తే మీరు వ్యవస్థ ఎలక్షన్ సిస్టమ్ చాలా ఇది కాంప్రహెన్సివ్ ఉంది. ఇది బిఎల్ఓ స్థాయి నుండి ఏఈఆర్ఓ అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఈఆర్ఓ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, తర్వాత డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, తర్వాత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వ్యవస్థ ఇది చాలా ఇప్పుడు మన బిఎల్ఓస్ కూడా ఈరోజు వచ్చారు. సో గత సంవత్సరం ఇది సెప్టెంబర్ అక్టోబర్లో బిఎల్ఓస్కి కూడా మండలి స్థాయి ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇప్పుడు మనం ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాము. డిఫరెంట్ మండల్ వారీగా అన్ని మండల్స్లో అండ్ తహసీల్దార్స్ అండ్ కన్సర్న్ ఏఆర్ఓస్ అండ్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో. సో మన ఇది వ్యవస్థలో బిఎల్ఓస్ పాత్రత చాలా ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన దేశంలో రాష్ట్రంలో వీఆర్ ఆల్వేస్ ఇన్ ద ఎలక్షన్ మోడ్ ఇప్పుడు. సో ఈ డిసెంబర్ నెలలో గ్రామ పంచాయత్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్ సంబంధించి సర్పంచ్ ఎలక్షన్స్ అండ్ వార్డ్ మెంబర్ జరిగింది. ఇప్పుడు ఆల్సో
ఆన్ ద డోర్, నాకింగ్ ద డోర్. ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్ 1-2 డేస్లో ఇది కూడా క్లారిటీ వస్తుంది. సో అన్నీ చూస్తే మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఆల్సో రెస్పాన్సిబిలిటీ మనం ఇచ్చాము అప్పుడు నోడల్ ఆఫీసర్గా. అలాగే ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎవ్రీ మషీనరీ, ఎవ్రీ అడ్మినిస్ట్రేటివ్ మషీనరీకి ఇప్పుడు డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఎలక్షన్. సో ఇది సర్పంచ్ ఎలక్షన్లో ఆల్సో కోఆర్డినేటెడ్ వేలో జరిగింది, సక్సెస్ఫుల్గా కూడా జరిగింది. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టాఫ్ ఆఫ్ రూరల్ లోకల్ బాడీ. అండ్ సేమ్ థింగ్ ఆల్సో వి ఎక్స్పెక్ట్ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మన బిఎల్ఓస్ అప్పుడు ఆల్సో ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్ 100% చాలా టైం బౌండ్ మేనర్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. సో వారి కాంట్రిబ్యూషన్ కూడా ఈ ప్రక్రియలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇప్పుడు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ఇది భావిస్తూ అందరికీ మరొకసారి 16th నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఆల్.